అసలు ఆయన తర్వాత నీకు వీడికి వచ్చి ఫోన్ మాట్లాడాలి ఆ చెట్టు కాడికి వచ్చి ఫోన్లు వేస్తున్నా నాకు తెలుసు. అరే అంటే ఇటువైపు సంచి చేసుకోరా. రావే ఎవరా చూసుకునేది ఏ వాళ్ళే మనం ఓన్లీ రికార్డ్ అప్ కాదు, మళ్ళీ ఒక 3 ముక్కలు చేయాల్సి వస్తుంది. కేసు 3 ముక్కలు అయింది. ఏది ఇంతకుముందు చేసి రికార్డింగ్ పోయిరా. రికార్డింగ్ అంటే పంపే వాళ్ళకు మీ ఓడి చేసే వారు రికార్డే కాలేదు. కాలే కింద కొద్దిగా అయింది రాదు రాదు అది కేసింగ్ కేసింగ్ నుంచి లేదు ఇక. కొని ఏమైందిరా చేరు ఇప్పుడే స్టార్ట్ సార్. ఇప్పుడే స్టార్ట్ సార్, మీరు వచ్చాకేదామని. ఏమైందిరా చంటి ఉంటా ఇష్టం రా. ఏమరా మీ గురువు మాట లేవా నువ్వు? అలా అంతే అలాగే అన్న ఎంత వాడా నాకు చెప్తాను సార్ దానిపైన ఉంటుంది. 75 ఫీట్లు పోయింది. 75 ఫీట్లు ఉంది. పైన ఉంది ఎర్ర ఉంది సైడ్. అది సైడ్లో హెవీగా అనిపిస్తుంది. కనిపిస్తుంది వాటర్ సైడ్ నుంచి పై నుంచి మొత్తం వాటర్ పై నుంచి లేస్ దగ్గర సార్ వాడా నారాజు మాట్లాడు నీకు క్లాస్. హలో అదే సైడ్లో తీసినా కెమెరా వేస్తున్నావు నువ్వు ఎడను అర్థం కాదు. వీడియోస్ రికార్డింగ్ పంపిస్తాలే. సరే అన్నా రికార్డింగ్ 51 200 ఫీట్లు ఉంది సార్. రికార్డింగ్ ఎట్లా పైన లేయర్స్ ఉన్నాయి సార్. 50 ఫీట్ల కాడ లేరు ఉంది ఒకటి. గ్యాప్ గ్యాప్ నుంచి పడుతున్నాయి సార్ వాటర్. 50 ఫీట్ల అక్కడ మనకు లేరు ఉంది. ఆ లేరు నుంచి కిందకి వెళ్తుంది. హలో బా అట్లా ముందుకురా అది మనదే బండి. ఇట్లకెళ్ళి పోనా పడు మనదే బండి. అది సౌండ్ వస్తుంది. అటు పోతుండా విలువనా అందుకే మనదే అది. కొద్ది ఉంది, కొద్ది సరే లేదు. కొద్ది చోట్ల క్లియర్గా ఉంది, కొద్ది చోట్ల మట్టి ఉంది. రైట్
స్టార్టింగ్ వచ్చింది కదా ఆ, పైపు. అటువంటి వాటర్ లేదా మన కెమెరా నుంచి ఇప్పుడు సైడ్ వైర్ పోతుంది కదా, వైర్ మించి పడి కెమెరా మించి పడుతుంది అనమాట. అది చిన్న చిన్న పడుతుంది మనకు అట్లా అంత పెద్దగా అనిపిస్తుంది. దీని మీద ఉందరా ఇంకా అలా వస్తుంది. వస్తుంది. ఇది సన్నగా పోయినా కూడా లావుగా కనపడుతుంది. కెమెరా కదా. వచ్చిందా ఎటువే నేను వచ్చిన కానీ లేదు 6 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం చేసుకుంటున్నా ఏ ఎక్కడి నుంచి వస్తున్నాయని వస్తున్నా వస్తున్నా బండి తెల్లగా కనిపోయి పడతా ఇప్పుడు సైడ్ పడుతుంది చూడండి డ్రాప్. అదే చెట్లు పక్క నుంచి వస్తున్నాయి. మామూలు అలా బాటలాగా వేరు ఉంటారు కదా, బోర్డు నుంచి ఆ బొడ్లోకి బొడ్డు నుంచి వస్తున్నాయి కదా, బోర్డులోకి వస్తాయి అన్నమాట. ఇంత ముందు చూసారండి. అవునండి. ఇప్పుడు డైరెక్ట్ చెట్లు నుంచి లోతు ఉంటాయి, మన లోతు మంచిది. కలుస్తాయి, నీళ్ళు కలుస్తాయి. మన లోతు అన్నా కలిపి ఆ? లోతు మంచిది. ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి ఇక. పైప్ ఏమైనా పలిగింది అనుకోండి తప్పనిసరి వస్తుంది. పైప్ ఏమైనా పగిలింది అనుకో, అది ఏం చేద్దంటే ఇంకుతాయి, లోపలికి ఇంకుతాయి కదా. నీరు పైప్ వేసి ఎడతలేదు, ఏమో అదే అది వాటర్ కలర్ అట్లా కానీ స్మెల్ వస్తుంది సార్ మీకు? తెల్లగానే ఉంటుంది, స్మెల్ వస్తుంది, మురుగు వస్తుంది వాటర్. అప్పుడప్పుడు కంటిన్యూగా ఆడుతూనే ఉండాలి. ఎప్పుడు తేడా లేదు. రోజు చూడు వీలు తిరుగుతుందిలే. సైడ్ జరిగిందా? వీళ్ళు వేయరా, వీళ్ళు పైన ఉన్నాయి కదా మీ వాడు. లేదు ఇప్పుడు నీట్గా ఉంది చూడండి. పైన వచ్చినట్టు 200 చిల్లర దాకా వచ్చింది. ఆ కలర్ ఉన్నదంతా పైప్ వచ్చిందండి, తర్వాత నీట్గా వచ్చిందండి. లోపల బోర్లు అయ్యి ఏమన్నా వేసారండి ఇక్కడ ఎక్కడన్నా? తీసుకొస్తాడు ఫోనే కలుస్తలేదు, సిగ్నల్ లేదు ఇక్కడ, సిగ్నల్ లేదండి, ఫోనే కలుస్తలేదు. ఇక్కడ బిల్డింగ్ కార్డు ఉండదు కదా ఇంకా. అదే చెప్తే ఇక నరేష్ పిచ్చేసిన దానికి ఆపోజిట్ అది చేసినామంటే కూడా సిగ్నల్ ఇప్పిస్తారు. ఎన్ని ఉంది అది చేయకండి, అది కాదన్నా ముందు దాని ముందు చూడు. 690 ఏ నీళ్ళలో మన శ్రీశైలం పెట్టిపోయాడు, పైన ఉన్నాడు ఇక నీళ్ళు. దాని నుంచి అడుగుతుంది కదా, 55 ఫీట్ల నుంచి పడుతున్నాయి. 55 ఫీట్ల నుంచి కింద దారాడుతుంది. అది కూడా స్టార్టింగ్ 60 ఫీట్ల దాకా అదే వచ్చింది. చిన్న ఎర్ర మొత్తం అదే మొత్తం బంగారం ఎర్ర బంగారం 60 ఫీట్ల దాకా వచ్చింది. పైకి రాస్తుంది. ఈ కాలుకి ఏమవుతుందో ఏ తీసి అమ్మ కాలుకు
చూసినావా ఎట్లా వాసిన తీసేయాలన్నా అట్లాంటివి ఉంచొద్దు మనం అది నరికేమన్నా ఎట్లా ఆ. అమ్మని బాగుంది కొంచెం అరే కింద పడదా మరి అది ఎక్కడ తగ్గుతుంది వాపు అది బొగ్గు ఎక్కువైంది అన్నాడు వేద అది తీయాలని నాకు ఇబ్బంది అయిపోతుంది నీకు ఏదో నీరు పట్టింది అలా అది? మొత్తం అడుగు ఒకసారి అయింది రే ఏమైందిరా ఓడు ఓడు కాదు లేపు కొంచెం లేపు ఇక్కడ కెమెరా కావాలి లేపు ఇంకా లేపు లేపు పైకి లేపు వస్తుందా ఒకసారి గట్టిగా ఊపినట్టు అన్నది కెమెరా ఊపినట్టు ఊపినట్టు అన్నానా కొద్దిగా పోనీ కిందికే పైకే కిందికే మట్టి పట్టింది కదా పోతుందా పైకి లేపు పైకి లేకపోవట్లే పోట్లా పోనీ 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 ఇది ఆపనా అంత ఏందండి కొద్దిగా పోనీ కొద్దిగా కొద్దిగా పోనీ అడిపోగానే కలర్ అవుతుంది అది కొద్ది లేపు గడ్డలు గడ్డలు పట్టట్టు ఒకసారి ఇట్లా అనాలి రైట్ ఆఫ్ ఆర్డర్ ఎట్లుంది కదా కొద్దిగా పోనీ అదే మరి శుద్ధ వాటర్ వస్తుందా బాగా నురుగు వస్తున్నట్టు నురుగు వస్తున్నా పోనీ అన్న పోనీ లోపల పోనీ ఏం కాదు పోనీ కొద్దిగా పోకు చాలాసేపు కొద్దిగా పోనీ ఇప్పుడు ఊపిరాడాను ఇందాక లెక్క కొద్దిగా కొందాను అంతా అదే ఉంది కచ్చ కచ్చ పోనీ పోయింది పోయింది ఇప్పుడు వాటర్లో పడ్డది అంతే ఎంత చూసినావు రీడింగ్ నీళ్ళు ఎన్ని ఫీట్లోనే 210 705 700 నుంచి నీళ్ళు ఉన్నాయి పోనీ అన్న చూద్దాం పోనీ మొత్తం అదే ఉంది తీసుకొచ్చి కెమెరా బోర్లకి 200 ఐదులకి కెమెరా చేసి అంతా అదే ఎర్రగా వస్తుంది చూడండి సార్ ఎర్రగా ఉంది చూసారా అది కాదు మొత్తం మట్టి పోయా బ్లీచింగ్ పౌడర్ తెచ్చుకోబడి బ్లీచింగ్ పౌడర్ 5 రోజులు తెప్పించుకోండి కాటన్ బట్ట కూడా కాటన్ చీర ఒకటి పాత చీర ఉంటుంది కదా ఉండదు గట్టి అలా వేసేద్దాం మొత్తం వాటర్ క్లియర్ అయిపోయింది అబ్బో ఏది మళ్ళేమైంది కొద్దిగా పోనీ అన్న నీళ్ళే కానీ అంతా అదే ఏవు కదా ఇక్కడ నీ వీడు అట్లా తయారైంది ఎవరు ఏంటది అది 5 కిలోలు కావాలి 5 కిలోలు 5 కిలో 6 కిలోలు తెచ్చుకో ప్యాకెట్లు దొరుకుతాయి కదా 5 తీసుకురాపో 5 కిలోలు 6 కిలోలు తీసుకురా టేబుల్ బాక్స్ తీసుకురా ఒకటి నీకు బ్లీచింగ్ పౌడర్ తేవా చెప్తా ఇగో మంచి క్వాలిటీ తీసుకో అవునా అవును ఏది కాదు అది వాటర్ మనిషి ఉన్నా కూడా అది కాదు ఎసెంట్ రకం అనుకుంటున్నాను అదే కదా కెమెరా కడుక్కోవాలి ఇది స్టాండ్ కడగాలి ఇలా ఓయమ్మో యాదు ఏందన్నా అన్న 5 ఫీట్లు 10 ఫీట్లు అంటే వేరే విషయం కాదు అది అది నీకు ఒళ్ళు లెక్క ఉంటుంది అదేలే కానీ ఊళ్ళో ఇదేనని నన్ను వర్క్ కిందకి వెనకాల ఉంటాయి 4 ఉంటాయి అదే సార్ ఇప్పుడు ఇట్లా గడలు గడలు ఉంది కదా ఇదంతా దానిలోకి వచ్చేసి మీకు నురుగులాగా వస్తుంది మట్టి అంతది మరి రాశివారి ఏమైంది ఏం చేస్తున్నారు ఇదేనా
అది అటు సైడ్ కాలు దాంట్లో కాలు పెట్టి ఇట్లా ఎందుకు ఆగట్లేదా? అది కింద కేసీ మలిగింది కదా కేసీ మలిగిందా? నేను కూడా చేసేది రాస్తుంది. రాయరెడ్డి తరఫున చేసింది ఇది అవునా ఎందుకు? 2 సంవత్సరాల క్రితం. 700 నుంచి నేను ఉన్నాయి సార్. మొత్తం బోరు చూద్దామని పోలీసులు. వదిలేండి వదిలే పోయి పోతే వదిలే వదిలే కాదంటాడు చెగిరేడి చెగిరేరో బకెట్ తీసుకొని ఒక జాలి కడుక్కున్నాడు తింపేదాం. బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి ఉండదు కదా ఈడ దొరుకుతుంది బ్లీచింగ్ పౌడర్. అమ్మో ఈ కారు తిట్టడానికి అమ్మా ఎంత కింటుడు అనా? కింటల్ పైన ఉంటాడు 120 కిలోలు ఉంటాడు. చూడరా? 2 పాదకరం కారు ఇట్లా ఎక్కేది స్టాండ్ వేసినప్పుడు స్టాండ్ ఎంత ఉంది? నడవాలి అసలు ఆపదు. ఎంతసేపు నడిపించాలి. బేసింగ్ గడ్డలు మెత్త చేస్తుందా? టమాటా ముక్కలు పొడి అదే కాళ్ళు వస్తుంది. అదే యాక్సెప్ట్ తీసుకురాబరా పోదురే. ఎంత పోయి రేటింగ్ మొన్న కేక్ ఆగిపోతుంది 283 ఇంకా 11 అనేది 50 ఉంటుంది ఏది ఇప్పుడు తెలుస్తుంది కదా. వైర్ జాయింట్ కూడా ఇక్కడ వైర్ జాయింట్ అప్పుడప్పుడు అట్లా వస్తాయి చూస్తున్నారు వీళ్ళు. ఎప్పుడైనా పోలీసు నీళ్ళు తాగానే ఎమ్మడే మొహం కడుక్కోవాలి. నీళ్ళు రకాలు ఈ ప్రాబ్లం రకాల నీళ్ళ ప్రాబ్లం. బోర్లో ఎక్కువ నీళ్ళు కూడా కష్టమే, తక్కువ నీళ్ళు కూడా కష్టమే. కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ ఎంత తెప్పించుకోండి ఎక్స్ట్రా బ్లీచింగ్ పౌడరు ఎక్కువ తెప్పించుకుంటే 320 320 50. బాబాయ్ పెద్ద ప్యాకెట్లు ఇవ్వాలి బాబాయ్, కిలో ప్యాకెట్లు ఉంటాయి. ఎందుకు మరి నేను చింపికిలో చేయదు. మీ దగ్గరనే అక్కడ ఉన్నాయని డబ్బులు ఆ ముఖ్యం లేదు. ఎక్కువైందండి 1000 రూపాయలు తీసుకోండి, ఒక 5-6 కిలోలు తీసుకోండి. ఎక్కువనే తెచ్చుకోమని చెప్పు. మొత్తం అదే ఉంది కదా. మొత్తం ఇలా ఎంత తెచ్చుకున్నా మంచిది. 6 కిలోలు కానీ 7 కిలోలు నీ ఇష్టం. పైన ఎంత 8 తెచ్చుకుంటావా నీ ఇష్టం. పెద్ద ప్యాకెట్ 40 తెచ్చేవారుగా. ఇట్లా ఉంటుంది పెద్దవి. బోర్లా ఇట్లా ఉండలు కడుతుంది, ఇట్లా సంచిలా బట్టల కట్టేసి కిందికి వదిలేస్తాం. ఒకటేసారి పౌడర్ కాకుండా అంటే మొత్తం కిందికి క్యూల్ చేస్తుంది. టమాటా ముక్కలు అవి కనపడుతుంది.
ఏ ఆగు నువ్వు ఈరోజు కాదన్నా మట్టే అది ఎర్రగా అయింది అది నేను ఈ నీళ్ళు ఆడొస్తే ఈ నీళ్ళు రావుక మనకు ఈ నీళ్ళు ఎందుకు వస్తాయి 1050 అన్నారు కదా నవ్వెందుకు వస్తారు మీకు బోర్ అని చెప్పి డ్రైనేజ్ అలా ఇప్పిస్తారు నాకు నాలుగు 1200 పోయింది పైపు ఉన్నది ఇట్లా ఇంతవరకు చేయలే కదా సార్ మనము మనం పైపు ఏమైనా పైన రీడింగ్ కింద రీడింగ్ చూసుకుంటాం కదా తేడా వచ్చిందంటే ఇది మీ డ్రైనేజ్ చూసినావా మీ డ్రైనేజ్ ఎక్కడన్నా మీది ఏదో చూసుకొని బయటే ఉంది లోపల నుంచి వచ్చినాయి సార్ లోపల నుంచి బయటకి ఎట్లా ఏ లైన్ మీద ఎక్కడి నుంచి పోయింది ఇదే ఉంది బయటే ఉంది అట్లా కాదు ఈ లైన్ ఏది ఇది డ్రైనేజ్ అనేది డ్రైనేజ్ వాటర్ వర్షం నీళ్ళు దాంట్లో పడి డ్రైనేజ్ పైపులు ఏమన్నా పైనుంచి కిందకి వచ్చినాయి డ్రైనేజ్ అన్నీ ఈ పక్కనే ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయా సైడే ఉంది అంటే వేరే అవతల ప్లాట్లు ఇవతల కట్ట వచ్చినాయి అవతల ప్లాట్ వాళ్ళకి అటుపక్క వెళ్ళిపోతాయి అది అటు ఇది ఇటు ఉంది ఆ పక్కే ఉంది అది అటు ఇది ఇటు ఉంది అది అటు సైడ్ ఉంది ఇది ఇటు సైడ్ ఉంది మీరు ఏం చేయాలంటే దీన్ని మాన్యువల్ కవర్ అయితే ఏదైతే ఉందో మీది మాన్యువల్ పైపులు కింద దిగింది దాని చుట్టూ తోమియాల తోమిపిస్తే లీక్ అవుతుందో కూడా తెలుస్తుంది అది పైనుంచి ఇషి ఇషి ఎట్లా మరి అలా బంద్ చేసి తెలిసిపోతుంది కింద దాన్ని మాన్యువల్ కవర్ ముట్టుకోకుండా దాని పక్కన చూడాలి అదే ఒక 2 ఫీట్ల దూరంలో తోవాలి తోమితే గడపారేసి తెచ్చిపోతుంది బండలు లేపి చెప్పలే ఉండొచ్చు గడపారే చూడాలి గడపార లూజు లేదంటే ఉన్నట్టు లెక్క ఎక్కువ అదే ఉంది అట్లే ఉంది ఆకుల మట్టే మట్టే అన్న ఏమంటే ఆ మట్టి కిందికి పోతా ఉంది అది అదే మనం సైడ్ కదిలిస్తున్నాం కదా అన్న అదేంది చక్రంగా రండి అలా వెళ్ళిపోయారండి బాబా పోనీ ఏదో కానీ పోనీ పైనుంచి ఇంకుతే నీళ్ళు ఇంకుతాయి కానీ నీళ్ళు ఇంతే కానీ అంత ఎందుకు వస్తుంది అన్నట్టు నీళ్ళు అంటే నేను ఒప్పుకుంటా టేప్ అది మరి ఏంటంటే ఇందా అంత వచ్చి చూసినావరా అది రావాల్సి కానీ ఇప్పుడు నీకు డ్రైనేజ్ డైరెక్ట్ లోపల డ్రైనేజ్ నుంచి డైరెక్ట్ గడ్డలు అయితే పోదు లోపలికి మొత్తం మట్టి నుంచి ఊరేరు కూడా ఓన్లీ వస్తుంది నీకు ఇంకే నీళ్ళు వెళ్తాయి నువ్వు పోతాయి అంతే కానీ అది పోదు నీకు కదా లాస్ట్ ఇది లేపనా దుమ్ము లేపనా లేపుతావు ఏరా? రైట్ లేపి కొద్ది గుందనా అట్లా లాస్ట్ చూడనా అది రీడింగ్ చూడనా ఆర్ఆర్ వేడి మీద అరే, మిషన్ తీసుకో మోటార్ తీసుకో 1210 వాటర్ ఎక్కడ కలుస్తున్నాయి అన్న 700 కలిస్తే ఎక్కడ కనబడుతుంది సార్ అది లోపలనే కింద డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్పారు